హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ సుమ. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో తెలుసుకోవాలని అందరికీ ఎక్సైటింగ్గా ఉంది కదా. ఆయన బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ విన్నర్ అండ్ చాలా మూవీస్ చేసి బిగ్ బాస్ తర్వాత ఒక చిన్న గ్యాప్ తీసుకొని సింధూర మూవీతో ఈరోజు మన ముందుకు వచ్చేసారు. హాయ్ అండి బాలు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సంక్రాంతి ఎలా జరిగింది? బాగా జరిగింది. బాగా జరిగిందా? రాజమండ్రి, ఈసారి రాజమండ్రిలో ఉన్నాను. ఓకే, పేరిద్దరు సెలబ్రేట్ చేసుకున్నారా లేదంటే? లేదు, ఈసారికి సింధూరం ప్రమోషన్స్ వల్ల ఫామ్కి వెళ్ళలేకపోయాము. సో అందుకని జస్ట్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఉంటే దానికోసం రాజమండ్రిలో వచ్చాను. సింధూరం మూవీ ఎలా ఉండబోతుంది? ట్రైలర్ చూస్తేనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. సింధూరం డెఫినెట్గా రియలిస్టిక్ మూవీ అండి, చాలా ఇంటెన్స్ ఉండే ఫిల్మ్ అది. అండ్ దాంట్లో క్యారెక్టర్ కూడా వచ్చేసి ప్రతి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్కి. అండ్ ద లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే సీన్స్ కానీ ఇవన్నీ చూసామంటే కొంచెం కాంట్రవర్సీ మూవీ అది. ఎందుకంటే డెబిట్కి వెళ్ళే పరిస్థితి ఉంటాయి అవి. సో ఇట్స్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడతారు. మీరు అన్ని మూవీస్లో కంపేర్ చేసుకుంటే మీ క్యారెక్టర్ కానీ మీ క్యారెక్టరైజేషన్ కానీ దీంట్లో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఒక నక్సల్గా కనిపించబోతున్నారు ఈ మూవీలో. దాని గురించి ఏమన్నా అప్డేట్? ఫస్ట్ టైం నా ఇప్పటిదాకా కెరియర్లో ఫస్ట్ టైం నక్సలైట్గా యాక్ట్ చేస్తున్నాను. అండ్ క్యారెక్టర్ పేరు వచ్చి సింగన్న. యాజ్ ఐ సెడ్, ఇంటెన్స్ ఫిలిం అండ్ క్యారెక్టర్ సింగన్న అంటే ఎలా పేరులో వైబ్ ఉందో అదేలాగా దీంట్లో మూవీలో కూడా అంత ఇంటెన్స్ క్యారెక్టర్ది. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఫెచ్ అ గుడ్ నేమ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ మూవీ గారు? పవి టీచర్ తోటి ఎలా ఉంది మీ జర్నీ? మన తెలుగుకి ఫస్ట్ ఫిలిం తంది, బట్ షీఈస్ ఆల్రెడీ డన్ కొన్ని మూవీస్ తమిళ్లో. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 4-5 అవార్డ్స్ తను తీసుకుంది. అండ్ షీఈస్ అ వెరీ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది, చాలా బాగా పర్ఫామ్ చేసింది తను. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను దీంట్లో ఆఫీసర్ క్యారెక్టర్ చేయబోతున్నాను. ఎంఆర్ఓ క్యారెక్టర్ తంది. లవ్ స్టోరీ ఉంది కానీ బట్ జస్ట్ పించ్ అనమాట, జస్ట్ ఒక టచ్ లవ్ స్టోరీ అనేది. కానీ ట్రైలర్లో చూసుకుంటే ఎంఆర్ఓ అవి అలా చూపించలేదు కదా. అంటే మన ట్రైలర్లో మనం మొత్తం చెప్పలేము కదా క్యారెక్టరైజేషన్స్, జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ది మూవీ చెప్పగలుగుతాము. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ అని చెప్పగలుగుతాం ట్రైలర్లో. బట్ క్యారెక్టరైజేషన్ అయితే తను ఎత్తి ఎంఆర్ఓ సిటీకి అంటే టౌన్కి రావడమే తను ఆఫీసర్గానే వస్తుంది లోపల. అసలు టైటిల్ సాంగ్ చూస్తేనే ఏదో సోషల్లో వర్డ్స్ అన్నీ యూజ్ చేసి రష్యా, జర్మనీ అండ్ హిట్లర్, అవునండి, అన్ని సోషల్ వర్డ్స్ వచ్చినాయి. ఎలా ఉండబోతుంది మూవీ అని చెప్పేసి అందరికీ ఎక్సైటింగ్గా ఉందన్నమాట. సింధూరం ఇంతేరా సింధూరం అనేది, ఇంతేరా సింధూరం అంటే అది మనం ఎలా తీసుకుంటాము అనేది ఒక్కొక్కరు థాట్స్ బట్టి ఉంటుంది అనమాట. అంటే హౌ యూఆర్ టేకింగ్ ఇట్ అనేది. ఇంతే సింధూరం లేతే ఇంతే సింధూరం అనేది డిఫరెన్స్ ఉంది కదా. సో ఇట్స్ యాక్చువల్గా కమ్యూనిజం ఆ సాంగ్లో చూసారంటే కమ్యూనిజం అసలు ఏం చేసింది, అసలు కమ్యూనిజం మనకు అవసరమా, లేకపోతే కమ్యూనిజం ఉండే వల్ల దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, నిజంగా జనాలు ఏమైనా వాళ్ళు కోరుకునేలాగా ఈక్వాలిటీ అడుగుతున్నారు, ఈక్వాలిటీ నిజంగా ఉంటుందా, ఇవన్నీ వచ్చేసి ఈ మూవీస్లో మనం చాలా డిఫరెన్స్ చూపిస్తాం. ఇప్పుడు దాకా మనం చూసిన కమ్యూనిజం మూవీస్, నక్సలైట్స్ మూవీస్ కంటే కూడా ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. హీరోయిన్ గారు ఇక్కడ ఒక సంస్థ పని చేయకపోతే అక్కడ సంస్థ పుడుతుంది అని చెప్పేసి అంది. ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం. కరెక్ట్గా పడిన వెంటనే ఈ టౌన్ నుంచి అడవి లోపలికి మేమందరూ వాక్ చేసి రావటం ఇవన్నీ చాలా బాగుండింది. అది అలాగే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. షూటింగ్ అంతా ఇక్కడ అడవులు, ఆ లొకేషన్ చూస్తుంటే చాలా బాగుంది. అది ఎంత ఎక్కడ జరిగింది? మారేడుమిల్లి జరిగింది మొత్తం. ఆల్మోస్ట్ ఒక 1 month అక్కడే, క్రూ మొత్తం ఒక 1 month అక్కడే ఉండిపోయింది. క్రూ అండ్ కాస్ట్ 1 month అక్కడే. 1 month ఉండి ఫుల్ షూట్ చేసుకునేది. సింగిల్ షెడ్యూల్ ఇది. ఓకే, మొత్తం ఒకేసారి ఫుల్ స్ట్రెచ్ కొట్టాము. బికాస్ డైరెక్టర్ శ్యామ్కి బాగా క్లారిటీ ఉంది మూవీ మీద. ఎంత కావాలో ఆ సీన్ ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్స్టెండ్ అవ్వదు. సో ఎంత కావాలో ఎవ్రీ సీన్ ఎండింగ్స్ అంతా ఎలా ఫినిష్ చేయాలనేది బాగా గ్రిప్ ఉంటుంది. మొత్తం షూటింగ్ మొత్తం ఎన్ని డేస్ జరిగింది మూవీ షూట్? ఆల్మోస్ట్ 27 days అనుకుంటా. 27 days ఇంక్లూడింగ్ సాంగ్స్. ఆనందము ఆవేశము అనే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ మాత్రం అందరికీ చాలా నచ్చేసింది. ఇంకా ఎలా ఉండబోతుంది మూవీ? ఎలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి? బీజిఎం టోటల్గా 3 songs అండి. ఒక టైటిల్ సాంగ్, 2 వచ్చేసి లవ్ ట్రాక్ సాంగ్స్. ఆనందము ఆవేశము వచ్చేసి నేను మధు కూడా రీల్ చేశాను దానికి. అది కూడా బాగా వెళ్ళింది. అవును, అది బాగా వైరల్ అయింది.
అండ్ ఇంకొక సాంగ్ ఉంది, అది కూడా ఇట్స్ గుడ్ సాంగ్ వైజ్. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చారు. ఆర్ఆర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు మూవీ. అవునవును. ఇంకా మూవీలో మీకు కథ చెప్పినప్పుడు డైరెక్టర్ వచ్చేసి మీకు మీ పాత్ర ఎలా అనిపించింది? ఓకే చేసేద్దాం అన్నట్టు అనిపించిందా, లేదంటే కాంట్రవర్సీ అవుతుంది అని అనిపించింది? స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే నాకు ఇది కాంట్రవర్సీ స్క్రిప్ట్ అని మాత్రం నాకు తెలిసింది. అది కాంట్రవర్సీ అంటే ఇప్పుడు దాకా ఒకళ్ళు నమ్మిన దాన్ని మనం అది కాదు అని చెప్పినప్పుడు డెఫినెట్గా ఇది కాంట్రవర్సీ అవుతుంది. కమ్యూనిటీస్లో కొంతమందికి హర్ట్ అవుతారు కదా ఇది అంటే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అదే నిజం అంటాడు ఆయన. బికాస్ ద హిస్టరీలో కొన్ని దాచిపెట్టినవన్నీ నావెల్స్ రూపంలో ఉన్నాయి. అవన్నీ చూసి అందుకే రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రెవల్యూషన్ అనేది చెప్పారనమాట. అంటే విప్లవాల గురించి చెప్పబోతున్నాయి మూవీ. 100% విప్లవాలు అనేది ఒక పార్ట్, అది దాంట్లో కమ్యూనిజము, నక్సలిజము, పాలిటిక్స్ ఇవన్నీ మిక్స్ సబ్జెక్ట్. ఇది మాలో చాలా మందికి ఇలా జరిగినాయి కొన్ని కథలు ఇలా ఉన్నాయి అని నార్మల్గా అయితే తెలియదు అనమాట. చాలా కథలు మేము మూవీ ద్వారా విన్నాము, మూవీ ద్వారా నేర్చుకున్నాము. ఈ మూవీ కూడా అలా ఉండబోతుందా? 100%. అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే నేనే వావ్ ఫ్యాక్టర్ ఉండింది. తర్వాత ఇంకోటి వచ్చేసి అసలు ఇలా ఉంటాయా, ఇలా జరుగుతాయా అంటే దానికి తన డైరెక్ట్ రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 15 minutes కొంచెం ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా హిస్టరీని చూపిస్తారు. అసలు కమ్యూనిజం మావోయిస్ట్ ఎక్కడి నుంచి పుట్టారు, ఏంటి అసలు, తర్వాత ఎవరు స్టాలిన్ ఏం చేశాడు, ఇవన్నీ మొత్తం హిస్టరీ మొత్తం వచ్చి మన ఇండియాకి వస్తుంది. ఇండియాలో ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ వచ్చి ఒకేసారికి మనకు అన్నీ చెప్పుతూ అసలు ఇది మనకు అవసరమా, అసలు కమ్యూనిజం వల్ల ఏం జరిగింది అనే క్వశ్చన్స్ ఉంటాయి, రేస్ చేసి ఉంటారు. సో అవన్నీ కొంచెం మనకి అవును కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకా చాలా మూవీస్ చేశారు. ఏ మూవీలో ఒక క్యారెక్టర్ ఇది కష్టం కథ చెప్పగానే చేసేటప్పుడు ఇది కష్టమైన క్యారెక్టర్ అనిపించిందా? కష్టం అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ మూవీ మాత్రం ఇది మా షుగర్ లవ్ స్టోరీ చేసినప్పుడే కొత్త కాబట్టి నాకు కొంచెం కొన్ని కష్టం అనిపించింది. డైలాగ్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ నడుచుకుంటూ అవి చేయడం కొంచెం కష్టం అనిపించింది. బట్ తర్వాత నాకు పెద్దగా కష్టం అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా వచ్చేసి మెంటలీ ప్రిపేర్ అయిపోతాను, బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ ఇవన్నీ. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. నాకు కష్టం అనేది ఏం తెలియట్లేదు. ఇష్టంతో చేస్తే కష్టం అనేది ఏమీ తెలియదు కదా. పుట్టింది చెన్నైలో, తమిళ్ తెలియమా? నల్లవే తెలియదు. ఎలా ఉంది ఫ్యామిలీ అక్కడ, ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి మెమరీస్ చెన్నైతో? చిన్నప్పుడు మెమరీస్ అందరూ పిల్లల్లాగానే సిటీలో పెరిగాను నేను. స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టం. సో నాకు సెట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు, ఇప్పుడు మేము కలుస్తాం వాళ్ళని. అబ్బాయిలు అంటేనే అలాగే ఉంటారు, గ్యాంగ్ లాగా. సో ఆ గ్యాంగ్ అలాగే ఉంది. మేము కలిసినప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఎలా మేము ఒకరు తిట్టుకుంటామో ఇప్పుడు కూడా అదే జస్ట్ ఏజే పెరిగింది తప్ప మా బ్రెయిన్స్ పెరగలేదు, అలాగే ఆగిపోయింది అక్కడ. అంతే కదా, ఏంట్రా మామ ఎలా ఉన్నావు, ఇలాంటి కాన్వర్సేషన్సే కదా ఎక్కువ చూస్తుంటాం. రారా పోరానే ఎక్కువ మేము మామ అదంతా పిలిచేది లేదు. అంటే అక్కడ మచ్చి అంటారు, మచ్చి మామ అంటారు. బట్ అంత ఆ దీంట్లో ఉండదు. బట్ రారా పోరా ఎదవా అలాంటి తిట్టుకుంటాం, నిక్ నేమ్స్ పెట్టుకొని. మీరు ఫస్ట్ మూవీస్లోకి వస్తాను నాకు ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనగానే మీ పేరెంట్స్ ఏమన్నారు? ఎంకరేజ్ చేశారా? లేదు, నాన్నగారు ఒప్పుకోలేదు మూవీ ఇండస్ట్రీకి. సో అమ్మకి ఓకే, అమ్మకి నేను చేసే డిసిషన్స్ షీఈ్ ఓకే విత్ ఇట్. బట్ నాన్నగారు ఒప్పుకోలేదు. ఇక్కడ ఆల్రెడీ నేను మూవీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో నాన్నకు వచ్చేసి పెళ్ళికి వెళ్తారా అని చెప్పి హైదరాబాద్ వచ్చారు. సో 1 week తర్వాతనే తెలిసింది నేను సినిమాలో ఎంటర్ అయ్యానని. ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మీరు ఆన్ స్క్రీన్ కనిపించినప్పుడు? మీ ఫాదర్ నాన్న అసలు సినిమా చూడలేదు అండ్ 1 year మాట్లాడలేదు నాతోటి. తర్వాత మామూలైంది. మీ మదర్ రియాక్షన్? మదర్ షీ వాజ్ ఓకే. తనకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి వాట్ ఎవర్ నాన్న కూడా ఉంది కానీ, బట్ నాన్నది ఏంటంటే లెగసీని తీసుకురావాలని చెప్పి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని అది ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి నా ద్వారా. అండ్ చిరంజీవి మూవీలో వాల్తేరు వీరయ్య మూవీలో ఒక షర్ట్ ఉంటుంది కదా, చిరంజీవి గారి షర్ట్, అది మధు గారు వేసుకుని తను డిజైన్ చేసుకున్న షర్ట్ లాగే ఉంటుంది, నేనే డిజైన్ చేశాను అన్న ఫీల్ వచ్చింది అని చెప్పారు. అది ఆల్మోస్ట్ 6 months ముందు వేసుకుందా, తను డిజైన్ చేసుకుంది. అది సూట్ లాగా చేసుకుంటాను టోటల్గా. అది చిరంజీవి గారు పోస్టర్లో చూసినప్పుడు షీ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ అదేదో షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. సో అందుకని ఆ డిజైన్ నేనే చేశానన్న ఫీల్ వచ్చింది.
అని షీ ఫెల్ట్ హ్యాపీ. అది ఇంటర్వ్యూలో చెప్పింది. మధు గారు ఎందుకు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద అంత కనిపించాలి? తను చూసి క్యారెక్టర్ బాగా సెలెక్టెడ్గా వెళ్తుంది. ఓకే. జస్ట్ చిన్న క్యారెక్టర్స్ అయితే చేయట్లేదు, క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తుంది. సో షీఈస్ లివింగ్ హర్ లైఫ్ హ్యాపీలీ. తన వర్క్ తను చేసుకుంటూ వస్తే ఓకే చేద్దాం, లేకపోతే లేదన్నట్టే. ఇట్స్ నాట్ దట్ ఇంకా చేయాలి ఆ ప్రెషర్ అంతా లేదు, నాకు లేదు తనకి లేదు. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? కాటమరాయుడు ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ మూమెంట్ నాకు దొరకటం, అది కాకుండా అదేదో ఒక రోజు 2 రోజులు కాకుండా మేము 60 days కంటిన్యూస్గా రోజు స్పెండ్ చేయడం, నిజంగా ఇట్ వాజ్ అదొక మూమెంట్ అంతే. ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ ఇట్. పెద్దపాన్లో నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, జనసేన పార్టీ అధ్యక్షుడు. మీరు అక్కడ ఏమన్నా పవన్ కళ్యాణ్ తరపున పార్టీ అది పాల్గొనబోతున్నారు ఎలక్షన్స్లో అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఓకే, లేదు నేను పాలిటిక్స్కి అయితే నేను ఎంటర్ అవ్వను నేను, బట్ జనసేనకి సపోర్టర్గా ఉంటాను నేను. నాగేశ్వరరావు గారు అంటే మా మామ, మధు వాళ్ళ ఫాదరు. యా, వాళ్ళ ఆల్రెడీ ఒక టీం అక్కడ ఫామ్ అయింది, చేసుకుంటున్నారు. 2-3 సార్లు పిలిచారు, బట్ వాళ్ళ ప్లానింగ్ లేదో లాస్ట్ మినిట్స్ కొంచెం ఇదైంది. బట్ అక్కడ ఇది మీటింగ్స్ ఇవన్నీ పెట్టినప్పుడైతే నన్ను ఇన్వైట్ చేస్తే గెస్ట్గా అయితే వెళ్తాను నేను. బట్ అక్కడ ఎమ్మెల్యేగా సారీ అక్కడ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయాలంటే పాలిటిక్స్ నుంచి నేను దూరమే, పాలిటిక్స్కి అయితే నేను రాను. ఫ్యూచర్లో కూడా చూడబోయే అవకాశాలు లేవా పవన్ కళ్యాణ్ తరపున ఎలక్షన్స్లో నిలబడ్డం? అది ఎలక్షన్స్లో నేను క్యాండిడేట్గా నిలబడడం అయితే కష్టమే, బట్ యాజ్ అ సపోర్టర్ డెఫినెట్లీ ఐల్ బి దేర్. పవన్ కళ్యాణ్ గారితో సెట్లో ఎలా ఉండేది? తను ఎలా ఉండేవారు మీతో? ఈజ్ వెరీ మెచ్యూర్డ్ అండి. అన్నవరం మూవీ చేసినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ వేరు, కాటమరాయుడు చేసేటప్పుడు వేరు. ఈజ్ హైలీ మెచ్యూర్డ్, నాలెడ్జ్ అబౌట్ సొసైటీ, పాలిటిక్స్ అండ్ జనరల్గా ఎలా జరుగుతుంది, అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయి, జనరల్గా వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే. ఇట్ విల్ బి ఇన్స్పైరింగ్. సో ఇట్ వాజ్ నైస్, మంచి ఎక్స్పీరియన్స్ అది నాకు. మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? హీ అబ్జర్వ్స్ అండ్ ఇంకోటి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఆయన. సో దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది మనకెందుకు లేని అంటారు, బట్ ఈయన అలా కాదు. ఈజ్ ట్రూ ఫ్రమ్ హార్ట్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే క్వశ్చన్ చాలా గట్టిగా ఉంటుంది అడిగితే. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఆ మూమెంట్లో, విన్ అయ్యే మూమెంట్లో, ఆ టైటిల్ తీసుకున్న మూమెంట్లో మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదు నాకు, ఏమనిపించలేదు నాకు. ప్రతి ఒక్కరు నేనే విన్నర్ అనుకున్నాను. అలాగే నేనే విన్నర్. అక్కడ అడిగినప్పుడు కూడా నేనే విన్ అవుతానే చెప్పాను నేను. అంత మాత్రం మన మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? బట్ ఇట్స్ ఓకే, విన్ అయినా ఓకే, విన్ అయిపోయినా ఓకేనే నా మైండ్ సెట్ ఉండింది. విన్ అయ్యాను అంతే. అది కాకుండా జనాలు ఇచ్చిన ట్రోఫీ అది నాకు, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. విన్ అయ్యానని ఎన్టీఆర్ గారు హ్యాండ్ పైకి రేజ్ చేయగానే మీరు వెళ్ళేసి ఫస్ట్ మధుమిత గారి దగ్గర వెళ్ళి హగ్ చేసుకున్నారు. ట్రోఫీ వద్దా, నేనే తీసుకుంటానని చెప్పేసి. నో, ఇట్ వాజ్ నాకు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామనే ఉండింది అప్పుడు. ఎందుకంటే అప్పటికి 1 day డిలే అయిపోయింది. నాకు చెప్పిన డేట్స్ కంటే కూడా 1 day డిలే. అండ్ ఆ రోజు నేను కన్ఫర్మ్ బయటకు వస్తున్నామంటే ఆ రోజు నైట్ స్టే చేయించారు. సో నాకు పేషెన్స్ పోయిందన్నమాట నాకు. సో ఎప్పుడు బయటకు వచ్చేద్దాం, అందుకే స్టేజ్ అనౌన్స్ చేసిన వెంటనే అది రన్ అయిపోయినా కూడా అదే పని చేసిండేవాడిని నేను. బికాజ్ ఫ్యామిలీని మీట్ చేయాలని ఒక ఇది ఎక్కువ ఉండింది నాకు. ఇన్ని సీజన్స్ వచ్చినా నిజంగా సీజన్ 1 అనేది అందరికీ గుర్తుండిపోయే సీజన్ అనమాట. బిగ్ బాస్ నుంచి మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు ఏమన్నా? ఏమీ లేదు. బిగ్ బాస్ అప్పుడు అన్నిసార్లు సీజన్ మొత్తం అడుగుతున్నా కూడా నాకు ఏమీ లేదని చెప్పాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చూసి అంత దగ్గర ఈ మూమెంట్స్ అని నేను దాటే నేను వచ్చింది. సో అప్పటికి నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెల్ ట్రైన్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్స్. బిగ్ బాస్లో ఉన్న శివబాలాజీ గారికి ఇప్పుడున్న శివబాలాజీ గారికి డిఫరెన్స్ ఏంటి? ఒకటే, సేమ్ నథింగ్ నో డిఫరెన్స్. బయట లోపల అంతా సేమ్. మేము అప్పుడు మిసాల్ ఉండింది, ఇప్పుడు మిసాల్ కట్ చేశాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. సింధూరం మూవీ సక్సెస్ సాధించాలని. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళి చూసి నాకు మళ్ళీ మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి మూవీ మీద ఎలా ఉంది. ట్రైలర్ చూస్తేనే మాకు ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎక్సైటింగ్గా ఉంది. అంత బాగుంది. అంటే డిఫరెంట్ ఒక టాపిక్ తీసుకొని డిఫరెంట్ టాపిక్ని ఇప్పుడు దాకా అలాంటి టాపిక్ అంటే నక్సలిస్టుల మీద ఆ టాపిక్ మీరు ఆ రోల్ చేయడం
మాకు డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. అండ్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. 26th రిలీజ్ అవుతుంది, ఈ 26 వెళ్ళి చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి ఎలా ఉంది మీ తప్పకుండా వ్యూ. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మధు గారు కూడా మీతో వస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా పిలుచుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ.